శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఈ మాలలు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఈ మాలల్లో పూలే కాదు, అరుదైన వేర్లు కూడా ఉంటాయని మాలలు కట్టే లావణ్య చెప్పారు. స్వామి వారికి ఇది దిష్టి తగలకుండా ఉండడానికి అనేది వాడతారు. సముద్రంలోనే దొరుకుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. ఇది అన్ని జాగాలో దొరకదు, ఇంకెక్కడ టెంపుల్లో కూడా దీన్ని వాడరు. ఇక్కడ మన స్వామి వారికి ఈయన అలంకార ప్రియుడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టైనా ఈయన చేసుకోగలరు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. ఇది విశేషమైన ఉత్సవాల టైంలో మాత్రమే వాడతారు. అది వచ్చిన తర్వాత వేరంతా నీట్ గా కట్ చేసేసుకొని ఇలా అరిటి నార పెట్టుకొని మాలలాగా తయారు చేసి స్వామి వారికి గుచ్చుకోకుండా ఉండడానికి ఎక్స్ట్రా అన్ని కత్తిరితో కట్ చేసేసి తర్వాత ఇలా దాని షేప్ చేస్తారనమాట. ఇలా చేసి తర్వాత స్వామి వారికి ఇట్లా మాల రూపంలో వేస్తారు. తిరుమలలో మూల విరాట్ కి రోజుకు 2 సార్లు తోమాల సేవ, పుష్ప కైంకర్యం ఉంటుంది. ఈ తోమాల సేవకు వాడే పూలమాలను సాలిగ్రామం అంటారు. అది ఎంత ప్రత్యేకమో, ఎలా తయారు చేస్తారో చెప్పారు ఈశ్వరయ్య. స్వామివారి భుజం దగ్గర నుంచి పాదాల వరకు వేసే ఈ పూలమాల సాలిగ్రామం అంటాము. ఇది స్వామివారికి తోమాల సేవకేస్తే మొదటి మాల సాలిగ్రామం అంటారు. ఇది పన్నీరాకు, చామంతి, రుక్షి, లిలీస్ వీటిని పెట్టి స్వామివారి పుష్పకాయానికి సాలిగ్రామ మాలని అల్లుతాం సార్. ఇది 10 అడుగులు. స్వామివారి మాలలకు ఉపయోగించే పువ్వులను దాతలిస్తారని, బెంగళూరు, చెన్నై, మధురై, సేలం లాంటి ప్రాంతాల నుంచి అవి తిరుమలకు వస్తాయని ఈశ్వరయ్య చెప్పారు. శిఖామణి అనే మరో ప్రత్యేక మాల గురించి కూడా ఆయన వివరించారు. ఈ శిఖామణి మాల వచ్చి స్వామివారి కిరీటం దగ్గర నుంచి భుజం వరకు ఈ శిఖామణి మాలని వేస్తారు. ఇది 5.5 అడుగు సార్ ఈ మాల. ఈ మాలకు రుక్షి, చామంతి, పన్నీరాకు, లిలీస్ ఇవి పెట్టి శిఖామణి మాలను తయారు చేస్తాము. ఇది స్వామివారికి రోజుకి 2 సార్లు తోమాల సేవ పుష్ప కైంకర్యం జరుగుతుంది. ఆ పుష్ప కైంకర్యానికి ఇవి స్వామివారికి వేస్తాము. సాలిగ్రామం, శిఖామణి పూలమాలలు వేసిన తరువాత వెంకటేశ్వరుడి విగ్రహానికి తగినట్లు మరో 5 మాలలు కూడా అలంకరిస్తారు. లక్ష్మీహారం, కంఠసర, శ్రీదేవి, భూదేవి, శంకు, చక్రం ఈ మాలలు ఇలా 5 మాలలు ఉంటాయి సార్. ప్రతిరోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అయ్యగారికి కళ్యాణోత్సవం మాల, అమ్మగారికి ఇలాంటి తయారు బిట్లు 2 ఉంటాయి. ఇవి లక్ష్మీహారానికి 24 బిట్లు. ఈ చామంతి, రుక్షి, పన్నీరాకు, లిల్లీస్, రోజాలు ఈ 4-5 ఐటములు స్వామివారి కళ్యాణోత్సవం మాలకు వస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం పూట స్వామివారు ఊరేగే ఒక్కో వాహనానికి భారీగా ఉండే ప్రత్యేక మాలలు సిద్ధం చేస్తామని టీటీడీ చెబుతోంది. ఈ ఫస్ట్ మొల్లలు లూస్ లెవెల్స్ గా వస్తాయి, దాన్ని ఉట్టు రూపంగా కట్టుకుంటాము. కట్టుకున్న తర్వాత దాన్ని పెద్ద మాలగా 2 వ్యక్తులు వేస్తారు. ఉట్లు మాల అని అంటారు దీన్ని. దీంట్లో 3 రకాల పూలు, ఒకటి వచ్చి మొల్లలు, కనకాంబరము, ఇప్పుడు పన్నీరాకు కూడా యూజ్ చేస్తున్నారు. పన్నీరాకు కూడా లూజ్ గా వస్తుంది. ఆ ఆకుని జత చేసి నార ఉంటుంది, ఆ నారతో కట్టుకుంటారు. మొత్తం అరటి నారతోనే కడతారు. మొత్తం మాలంతా కూడా అరటి నారతోనే ఉంటుంది. కానీ లూజ్ పూలు ఉట్టు రూపంలో వస్తుంది. ఆ ఉట్టునే మళ్ళీ ఉట్లు మాలగా వేస్తారు దీన్ని. తిరుమలలో ఏడాదికి 10,000 మాలలు తయారు చేయిస్తుంది టీటీడీ. మూల విరాట్తో పాటు ఉప ఆలయాలకు రోజుకు 200 పూలమాలలు ఉపయోగిస్తారు. సంవత్సరానికి సుమారు 7,300 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు స్వామివారికి ప్రతి నెల మేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది. అట్లా 12 నెలలు కూడా ఉత్సవాలు ఉంటాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అదనంగా సుమారు 700 నుంచి 800 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తాం. అంటే సుమారు ఒక 10,000 నంబర్ల మాలలను గత సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ వాహనాలకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక మాలలు అలంకరిస్తారు. ఈ వాహనాలు కూడా సుమారు 50 వివిధ రకాల ఆకృతులతో అలాగే సైజులతో మాలలు ఏర్పాటు చేస్తాము. అంటే బ్రహ్మోత్సవం సందర్భంగా అదనంగా సుమారు 100 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తుంటారు. మనకు ప్రతినిత్యము స్వామివారికి 6 రకాల పుష్పాలు అలాగే 3 రకాల పత్రాలు వినియోగిస్తాము. ఈ అరుదైన ఉత్సవాలు సందర్భంగా సుమారు 12 రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే 6 రకాల సాంప్రదాయ పత్రాలు వినియోగిస్తాము. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొన్ని రకాల ప్రత్యేక పూలను వాడతామని టీటీడీ అధికారులు చెప్పారు. మనకి మామూలుగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలాగే రథసప్తమి, వైకుంఠ ఏకాదశి అరుదైన సందర్భాల్లో మనకి మగిలం పువ్వు అంటాము, పగడ పువ్వు అంటాము. అది 1 కేజీ సుమారు 2,000 రూపాయలు ఉంటుంది. అలాంటి పూలు కూడా మనం తీసుకొచ్చి స్వామివారి కైంకర్యం బాగా వినియోగిస్తాము. వీటితో పాటు కురువేరు అంటాము. కురువేరు కూడా మనకి సముద్రం పండిస్తారు. దాన్ని తీసుకొచ్చి స్వామికి దిష్టి తగలు కూడా వినియోగిస్తాము. వీటితో పాటు వట్టివేరు
అలాగే అన్ సీజన్ లో కూడా ఈ మల్లెపూలు మొలలు తీసుకొచ్చి కూడా స్వామివారి యొక్క కైంకర్యం బాగా వినియోగిస్తుంటారు. తిరుమలలో రోజుకు 300 కిలోల పువ్వులు, ఆకులు వినియోగిస్తారు. మొత్తంగా ఏడాదికి 250 టన్నుల పువ్వులు, 20 లక్షల కట్ ఫ్లవర్స్ తెప్పిస్తామని టీటీడీ చెబుతోంది. మనకి ప్రతినిత్యం ప్రతిరోజు సుమారు 300 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు వినియోగిస్తామంటూ. అంటే నెలకి సుమారు మనకు 15,000 నుంచి 18,000 కేజీలు వినియోగిస్తాము. అట్నే సంవత్సరానికి సుమారు 1,20,000 కేజీలు, 1,10,000 నుంచి 1,20,000 కేజీలు నిత్య దిట్టాన్ని వినియోగిస్తాము. అలాగే ఉత్సవాల సందర్భంగా ప్రతి నెల ఒక ఉత్సవం ఉంటుంది కాబట్టి ఈ 12 నెలలు 12 ఉత్సవాలు ఉంటాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సుమారు 130 టన్నుల వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 15 నుంచి 20 లక్షల కట్ ఫ్లవర్స్ ను కూడా మనం వినియోగిస్తున్నాం. ఇవన్నీ కలిపి సుమారు సంవత్సరానికి 250 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 15 నుంచి 20 లక్షల కట్ ఫ్లవర్స్ ని ఈ సంవత్సరం పొడవునా స్వామివారి కైంకర్యం భాగంగా వినియోగిస్తుంది. ఈ పూలన్నీ దాతల నుంచే సేకరిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇవన్నీ కూడా మనకి పుష్ప కైంకర్య రూపం భాగంగా డోనార్స్ నుంచి సేకరిస్తున్నాము. అలాగే మన తోటల నుంచి చేస్తున్నాము. టీటీడీ నుంచి పైసా ఖర్చు లేకుండా పూర్తిగా దాతల సహకారంతో, అలాగే మన యొక్క ఇవి కూడా తోటలు పండించే దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. అంటే స్వామివారికి సాంప్రదాయ పుష్పాలు వినియోగిస్తాం కాబట్టి నిత్య కైంకర్య భాగం కాబట్టి మన సాంప్రదాయ పుష్పం దేశ విదేశం ఏముండదు, మన సాంప్రదాయ పుష్పాలే. అలాగే ఈ అరుదైన పుష్పాలు మాత్రం మన తమిళనాడు రాష్ట్రం గానీ అలా కేరళ ఉండేటి అరుదైన పుష్పాల అకేషన్ లో తీసుకొచ్చి వినియోగిస్తాం. ఆ అకేషన్స్ మాత్రం మిగతా అంతా సాంప్రదాయ పుష్పాలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రొక్యూర్ చేసుకుని చేస్తున్నారు. పూలను మాలలుగా మార్చడంలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్కోసారి మాలలు కట్టడానికి బయట నుంచి నైపుణ్యం ఉన్న వారిని కూడా పిలిపిస్తారు. డైలీ 40 మెంబర్స్ ఉంటారు. ఈ పూలు దీంట్లోనే ఉంటారు. అదనంగా 30 మెంబర్స్ వస్తారు. మా స్టాఫే. వీటితో పాటు బయట ప్రాంతాల నుంచి ఒక 30 మంది వస్తారు. 100 మంది ఉత్సవాల టైంలో 100 మంది ఉంటారు. పూలు కట్టే దాంట్లో ఉంటారు.